డిసెంబర్ 29 పునీత థోమస్ బకెట్ గారి పండుగ. పునీత థోమస్ బకెట్ లండన్ లో పుట్టారు. వారి తండ్రి గిల్బర్ట్ గారి మరణానంతరం పరిస్థితులు ఇబ్బందికరంగా మారడంతో ఇంగ్లాండ్కు తిరిగి వెళ్లడం, కాంటర్బరీ అగ్రపీఠాధిపతులైన థియోబాల్డ్ గారి వద్ద మంచి పదవి సంపాదించుకున్నారు. శ్రీ సభకు సంబంధించిన అధికార పదవుల్లో ఒక్కో మెట్టు ఎక్కి తన 36వ ఏట డీకన్ గా పట్టాను పొందారు. క్రీస్తు శకం 1161లో కాంటర్బరీ అగ్రపీఠాధిపతులు గతింపగా హెన్రీ రాజు థోమస్ గారిని ఆ పీఠాధిపతిగా నియమించారు. విరక్తత్వంతో పాటు పేదరికం, సాధు స్వభావమును వరించారు. శ్రీసభ హక్కుల విషయమై సమస్యలు తలెత్తాయి. శ్రీసభ పాలనా స్వేచ్ఛ విషయంలో థోమస్ గారు ఏమాత్రం రాజీ పడలేదు. పూర్తి మత జీవితంకు అంకితమైపోయారు. తమ పీఠంలో ఆధ్యాత్మిక రంగంలో గణనీయంగా వికాసం సాధించారు. ఇంగ్లండ్లోని పీఠాధిపతులందరూ పోపు గారిచే మాత్రమే విధేయులై ఉండాలని ఉత్తర్వులు ఇవ్వగా హెన్రీ రాజుకు చిర్రెత్తిపోయి 4 రాజ సైనికులతో కత్తులతో పొడవగా డిసెంబర్ 29న ప్రాణార్పణ గావించారు. శ్రీసభ చట్టానికి విధేయించడమే ఏకైక మార్గంగా ఎంచుకొని అందుకు తమ ప్రాణాలు సైతం ఒడ్డిన థోమస్ గారిని వేదసాక్షిగా శ్రీసభ గుర్తించింది. 30వ అలెగ్జాండర్ పోపు గారు థోమస్ బకెట్ గారిని పునీతులుగా ప్రకటించగా హెన్రీ రాజు బహిరంగంగా పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు. పునీత థోమస్ బకెట్ గారా మా కొరకు